ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమరాజ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు చాప్టర్ వైజ్ హిందీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో మనం మోడల్ పేపర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ చూద్దాం. స్టార్ట్ గైస్. ఫస్ట్ లెసన్ సాకి చూసుకున్నట్లయితే మనకి పాంచ్ అంక్ కే ప్రశ్న గురించి మనకి కబీర్ దాస్ కా జీవన్ పరిచయం అంటే కవి పరిచయం కబీర్ దాస్ గురించి రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ పద్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవైతే చూసుకోండి, వచ్చేకి ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం 1 మార్క్ క్వశ్చన్స్ గ్రామర్ చూసుకున్నట్లయితే తత్సం అండ్ తద్భవ్, ఈ 5 అయితే ఇంపార్టెంట్ గాయస్. ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడి నుంచి చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ లెసన్కి పోయినట్లయితే మనం మీరాకే ఫాదర్, ఇక్కడ మనం 8 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకి మీరాకే ఫాదర్ పాట్కే ద్వారా స్పష్ట కీజియే అని లెసన్ గురించి స్పష్టంగా వివరించండి అని అయితే అడిగారు. నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే ద్వారా వివరణ ప్రస్తుత్ కీజియే, ఇది కానీ అదే ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రియా ఫ్రెండ్స్, ఇక్కడ మనం వర్క్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలి. ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను చూడండి. మీరా హరిసే ని పీడా హర్నేకి కహతీ హై, ఇక్కడ మనం కహతీ అంటే ఇదే ఫ్రెండ్స్ వర్క్ క్రియా. థర్డ్ ఆప్షన్ ఇలాగే ఈ 5 చూసుకోండి, ఇవి ఇంపార్టెంట్ క్రియాకి. నెక్స్ట్ మనం థర్డ్ లెసన్కి వెళ్ళినట్లయితే మనుష్యత, ఇక్కడ మనం 5 మార్క్స్ క్వశ్చన్ మనకి హిందీకే రాష్ట్ర కవి అతని గురించి అయితే కవి పరిచయం అడిగారు 5 మార్క్స్కి. నెక్స్ట్ మనం 4 మార్క్స్కి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ది కవి గురించి అడిగారు, సెకండ్ పాట్కే కవి, ఇది కానీ కవి గురించే ఫ్రెండ్స్. అండ్ థర్డ్ వన్ कविता के आधार पर स्पष्ट कीजिए उदार व्यक्ति किसे कहते हैं, ఉదార్ వ్యక్తి అని ఎవరిని అంటాము అనేది థర్డ్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు. నెక్స్ట్ మనం 1 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ అదే ఫ్రెండ్స్ లాస్ట్ పేపర్లో మనం చెప్పాము కదా, థర్డ్ క్వశ్చన్ సెంటెన్స్ రూపంలో ఇచ్చి దాన్ని నెంబర్స్లో రాయమంటారు. ఈ 5 అయితే చూసుకోండి గాయస్, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th లెసన్ పర్వత ప్రదేశ్ మే పావస్, ఇక్కడ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈ 2 ఫ్రెండ్స్ ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇవి కారక్ ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే సూటబుల్ అవుతుందో అది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 5 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి 5th లెసన్కి వెళ్ళినట్లయితే తో ఫ్రెండ్స్ లెసన్ నేమ్, ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఇవి పద్యం పూరించవలసి ఉంటుంది. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్కి వెళ్ళినట్లయితే సమాస్ ఫ్రెండ్స్, ఇది ఏ సమాసో గుర్తించవలసి ఉంటుంది, కింద ఆప్షన్స్ అయితే ఇచ్చింటారు. ఈ 5 చూసుకోండి గాయస్, ఇవైతే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం 6th లెసన్కి వెళ్ళినట్లయితే కార్ చలో హమ్ ఈడా, ఇక్కడ మనకి 4 మార్క్ క్వశ్చన్స్ అయితే కార్ చలో ఈడా పాటే ప్రస్తుత్ కియా, ఈ క్వశ్చన్ దాంట్లో ఉంటుంది. లెసన్ చదివితే మనం ఈజీగా రాసేయచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ కిందది ఇస్కే సంబంధ్ మే కవి కా క్యా అభిప్రాయ హై, కవి అభిప్రాయం అయితే సెకండ్ క్వశ్చన్ ఇక్కడ రాయమన్నారు. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ సంధి విచ్ఛేద్ చేయాలి ఫ్రెండ్స్, మనకి అండర్లైన్ చేసి మనం డివైడ్ చేయాలి, అది ఏది వస్తుందో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్. ఈ 5 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 7th లెసన్కి వెళ్ళినట్లయితే బడే బాయ్ సాహబ్, ఇక్కడ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇవి 2 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి 2 చూసుకోండి. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పర్యాయ శక్తి అంటే సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్, దాంట్లో ఈ 5 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th లెసన్కి వెళ్ళినట్లయితే టాయరీ ఏక్ పన్నా, ఇక్కడ మనం 5 మార్క్స్కి చూసుకున్నట్లయితే లేఖక్ పరిచయం రాయమన్నారు. నెక్స్ట్ 4 మార్క్స్కి చూసుకున్నట్లయితే మనకి కోల్కతా మహానగర్ మే స్వతంత్రతా కా పహలా జులూస్ కిస్కే నేతృత్వ మే చలా అయితే క్వశ్చన్ అడిగారు. లెసన్ మీరు చదివింటే అండ్ అలా ఆల్సో వినుంటే ఈజీగా రాయొచ్చు. ఇది కింద ఇది కానీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సెకండ్ వన్. ఇక్కడ మనం 1 మార్క్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపసర్గ ఫ్రెండ్స్, ఇది దీంట్లో ఈ 5 అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th లెసన్కి వెళ్ళినట్లయితే మనం కథారా వామిరో కథ, ఈ లెసన్లో మనం 5 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లీలాధర్ దాంట్లో ఇక లేఖక్ పరిచయం అడిగారు. నెక్స్ట్ 5 మార్క్స్కి చూసుకున్నట్లయితే ఈ పద్యాలు అడిగారు ఫ్రెండ్స్, ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి. మళ్ళీ 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే ఈ 2 అడిగారు. నెక్స్ట్ దీంట్లో గ్రామర్కి వస్తే ప్రత్యయ ఫ్రెండ్స్, దీంట్లో ఈ 5 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th లెసన్కి వెళ్ళినట్లయితే మనం
ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2 ఇచ్చారు. ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్‌లో అయితే లింగ్ చేంజ్ చేయవలసి ఉంటుంది. ఈ 5 చూసుకోండి. చేంజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఎగ్జామ్‌లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ 11th లెసన్ చూసుకున్నట్లయితే కార్తూస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం 4 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. అండ్ 1 మార్క్‌వి ఇవి కాల్ బదల్నా అంటే టైం చేంజ్ చేసి భవిష్యత్ రూపంలో వర్తమానం లేకుంటే భూతకాలం ఈ మూడిట్లో చేంజ్ చేయవలసి ఉంటుంది సెంటెన్స్ని. నెక్స్ట్ కింద ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇవి చూసుకోండి. నెక్స్ట్ 8 అంకోకి ప్రశ్న 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవి నిబంధనలు ఎస్ఎస్. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇది లెటర్ రావాల్సి ఉంటుంది. ఈ 4 లెటర్స్ అయితే చూసుకోండి. ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గద్యం, ఒక గద్యం ఇచ్చి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. మనం మోడల్ పేపర్లో డిస్కస్ చేసాం కదా అలాగే. నెక్స్ట్ ఇదైతే పద్యం ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు, ఎంసీక్యూ క్వశ్చన్స్. అంతే గాయ్స్, ఇవే మోడల్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.